సాధారణంగా అందరూ గురువులను చేసుకుంటారు సాధనలో. ఒక యోగి వైరాగ్యంతో అరణ్యంలో సంచరిస్తూ ఒక గురువును చేసుకున్నాడు. ఆ గురువు అతని హృదయాన్ని గురువుగా భావించాడు. ఆ హృదయంలోని స్పందనలే నన్ను, నా శరీరాన్ని నడిపిస్తున్నాయి. నేను జీవంగా బ్రతికి ఉన్నానంటే ఆ హృదయ స్పందనలే కారణం. నా యొక్క ఊపిరికి కారణము ఆ హృదయమే. కాబట్టి నేను నా యొక్క స్వస్వరూప గురువుగా హృదయాన్ని భావిస్తున్నానని, దాని యొక్క మార్గదర్శకత్వంలో నడవాలని భావించాడు. ఆ హృదయము పైన దృష్టి పెడుతూ అది చేసే కార్యక్రమాలను, దాని యొక్క విధి విధానాలను గమనించాడు. ఆ హృదయము తన స్పందనలచే, తన శక్తిచే ఇంద్రియాలకు, మనస్సుకు శక్తిని ఇస్తున్నదని గ్రహించాడు. ఎప్పుడైతే హృదయం పైన దృష్టి పెట్టి దానిలో నిమగ్నమైపోయాడో, హృదయంతో మమేకమైపోయాడు, అతను ఇంద్రియాలకు శక్తి వెళ్ళడము ఆపేశాడు. అవి తమ స్పందనలను తగ్గించుకోగలిగాయి. తమ ఉనికిని కోల్పోవడం జరిగింది ఇంద్రియాలు. అతను ఆ యొక్క సాధనలో ఆదేశాలు చేయడం మొదలుపెట్టాడు. ఏ దృశ్య వస్తువును కనిపించే ఆ అరణ్యంలో కూడా కనిపించేటువంటి జంతువులను కానీ, చెట్లను కానీ, నదులను కానీ ఆ దృశ్యానికి అంతకుండా, ఆ దృశ్యము గమనించకుండా చేయడం ప్రారంభించాడు. అవి తమ ఉనికిని కోల్పోవడం వల్ల దృశ్యం కూడా అతనికి క్రమక్రమంగా అవగతం కాకుండా పోయింది. అతని యొక్క పూర్ణ శక్తి, అతని యొక్క స్వస్వరూపమైన హృదయం యొక్క పూర్ణ శక్తి అతనిలోనే ఉండిపోవడం జరిగింది. అతను జీర్ణక్రియను ఆపివేయమని ఆదేశం ఇచ్చాడు హృదయానికి. హృదయముకు చెప్పాడు, నాకు ఆహారంతో పని లేదని చెప్పాడు. నాకు నీతోటే పని, నీలోన నిలవడమే నా పని అని చెప్పాడు. నువ్వు ఎక్కడికి, ఏ ఇంద్రియాలకు, ఏ భూతాలకు నీవు శక్తినివ్వవలసిన అవసరం లేదు. ఈ శరీరం ఒక భూత నిలయము. భూతాలంటే ఎనర్జీ సెంటర్స్. ఎన్నో రకాల ఎనర్జీ సెంటర్స్ ఉండడం వల్ల మన శరీరం నడుస్తూ ఉన్నది, పని చేయుచున్నది. ఈ మనస్సు, బుద్ధి, చిత్తము ఇవన్నీ పని చేయుచున్నాయి. వీటన్నింటినీ క్రమక్రమంగా స్తంభింపజేశాడు ఆ యోగి. అతనికి ఆకలి దప్పిక కూడా లేదు. నిద్రించినప్పుడు అతనికి సహజంగా కలిగే దృశ్యాలు కూడా, అతను నిద్రలో కూడా దృశ్యాలు వద్దని ఆదేశం ఇవ్వడం కొనసాగించాడు. ఇలా ఆ హృదయంతో మమేకమై అన్ని ఎనర్జీ సెంటర్స్ను ఆపివేయగలిగి ఆ స్థానంలో, హృదయమైన స్థానంలో తన స్వస్వరూపంలో నిలబడగలిగాడు. సూక్ష్మమైన తన స్వస్వరూపంలో అతనిలోనూ అతను రమించగలిగాడు. ఆ క్షణంలో అతను ఆహారంతో పాటు ద్రవాలను కూడా, నీటిని కూడా వదిలేశాడు తాగడం. ఇవన్నీ హృదయంతో మమేకమైనప్పుడు, హృదయ స్థానం అనేది పెద్ద ఎనర్జీ సెంటర్, ఈ భూతాల కంటే పెద్ద ఎనర్జీ సెంటర్.
ఈ యొక్క హృదయంను మనము పట్టుకోగలిగినప్పుడు, అది పట్టుకోవడం ఎలా పట్టుకోగలుగుతాం? ఏదైతే పంచభూ శరీరాలు ఉన్నాయో, స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, ప్రాణ శరీరము, మానసికమైనటువంటి శరీరము, ఇవన్నింటినీ దాటగలగాలి. ఇవన్నిటిని ఎలా దాటగలుగుతాం? మనం క్రమక్రమంగా చూసే వస్తువులు నేను కాదు, ఈ చూసే శరీరం నేను కాదు, చూసే వస్తువు దృశ్యము నేను కాదు, ఆలోచించే మనస్సు నేను కాదు, ఆలోచించే బుద్ధి నేను కాదు, అన్నింటినీ మనము అతి తేలికగా తీసుకోవడం మొదలుపెట్టాలి. మొదటి నుంచి వాటి పట్ల ఎటువంటి శ్రద్ధ కానీ మమేకం కానీ వాటి పట్ల అదే నేననే భావనలో మనము జీవిస్తున్నాం చూడు, ఆ జీవితానికి ఆపోజిట్గా వెళ్ళాలి. అది నేను కాదనేది మొదలు పెట్టాలి. మొదలంటే మనం కాదనేటువంటి స్థితిని పూర్తిగా తెలుసుకోవాలి, జ్ఞానంతో ఉండాలి, హృదయంలో ఉండాలి. హృదయం ఉంటే మనము ఏ యొక్క ఆవరణలో ఉంటే ఆ ఆవరణ మనదన్నట్టుగా భావిస్తాము. స్థూల శరీరం పైన దృష్టి ఉంటే ఆరోగ్యము కాపాడుకోవడము, వ్యాయామం చేయడము, ఇలా దానికి సంబంధించిన పనులు చేస్తూ ఉంటాము. సూక్ష్మ శరీరము అంటే సాధన, ప్రాణ శరీరము మన శ్వాసను గమనించడం, వీటిని కూడా వదిలేస్తాం. ఇది కూడా గమనించేటువంటి మనసు నేను కాదు, ఆ ప్రాణం కూడా నేను కాదంటాము. అంటే ఆ ప్రాణం కూడా ఎక్కడి నుంచో వస్తున్నది, బహిర్గతమైన ప్రాణశక్తి ఎక్కడి నుంచో వస్తున్నది. నేను అంతర్గతంగా ఎల్లప్పుడూ చిరంజీవిగా ఉండే ప్రాణశక్తిని, కాబట్టి ఆ ప్రాణశక్తి కూడా నేను కాదు, అది కూడా కర్మస్వరూపమైన మాయాస్వరూపమైనటువంటి ప్రాణశక్తి కాబట్టి అని తెలుసుకోవాలి. బుద్ధి, చిత్తము ఇవన్నీ కూడా ఈ జన్మయే తెలుసుకుంటాయి. అవి ఎన్నో జన్మలు ఎత్తాను కదా, తెలుసుకో. అవి కూడా కర్మస్వరూపమే, అవి కూడా మాయాస్వరూపమే, మోహస్వరూపమే, బంధస్వరూపమే. కాబట్టి అది నేను కాదు. ఏది జరుగుతుందో, ఏది చేసుకుంటుందో అది చేసుకొని నా స్వరూపం నుంచి నేను బయటకు రాను. ఈ యొక్క మాయ చేస్తున్నటువంటి శరీరము, బుద్ధి, చిత్తములు నేను వదిలేస్తున్నాను. చిత్తము, ఆ యొక్క జ్ఞానము మనకు కలగాలి. అలా కలిగి ఆ జ్ఞాన స్వరూపమును కూడా మనము వద్దనుకోవాలి. అలా వద్దనుకొని మనం వాటిని ఇంతగా నేను చెప్పినంతగా ఆలోచించడం అవసరం. ఆ యొక్క అవగాహన ఉంటే చాలు, వాటిని అన్నింటినీ తేలికగా కూర్చొని వదిలిపెట్టాలి. ఎందుకంటే ఎంతోమంది ఋషులు ఎన్నో వేదాలు అవన్నీ అభ్యసించారు, కానీ నిజమైనటువంటి జ్ఞానము, నిజమైనటువంటి తన స్వస్వరూప స్థితి ఆ వేదాలు కానీ పురాణాలు కానీ మన జ్ఞానాని కోసం, వాటి తర్వాత మన సాధన మొదలుపెట్టాలి కదా. అవి తెలుసుకోకుండా కూడా, అవి తెలియకుండా కూడా చాలామంది ఏమీ చదువురాని వాళ్ళు కూడా కొద్ది అవగాహనతో, పూర్తి నమ్మకంతో సాధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి బాలురైన మార్కండేయులు కానీ, ధ్రువుడు కానీ, వీళ్ళందరూ సాధించిన మార్గము తమ యొక్క సూక్ష్మమైన తమ స్థితిని తెలుసుకోవడమే. మనము భోంచేయడము, శరీరం రక్షణ చేసుకోవడము, ఆలోచించడము మన స్వస్వరూపం కాదు. మన స్వస్వరూపము వీటికి అవతల ఉంది. కాబట్టి సాధనలో ఇవన్నీ మనము ఎరుకతో ఉండి తెలుసుకొని వాటి పట్ల విరక్తులమై ఉండాలి. పూర్తి విరక్తులైనప్పుడు వాటికి ఆదేశాలు ఇచ్చే స్థితిలో ఉండాలి. వాటిని ఆదేశిస్తే అవి పాటించాలి. ఎందుకంటే మనము వాటి స్థితిలో లేనప్పుడు వాటికి ఊర్జ అందదు, శక్తి అందదు. శక్తి ఇచ్చేది మన స్వస్వరూపమే. వాటికి మనం ఎరుకతో ఉన్నాము, పూర్తి ఎరుకతో. కాబట్టి వాటికి శక్తిహీనం అయిపోతాయి అవి. వాటిని శక్తిహీనం చేసే స్థితిలో ఉండాలి మనం. ఆ పరిస్థితిలో, ఆ యొక్క స్థితిలో మన స్వస్వరూపంలోనే ఉన్నప్పుడు వాటిని ఆదేశించవచ్చు. మనసును ఆదేశించవచ్చు, శరీరాన్ని ఆదేశించవచ్చు, ఇంద్రియాలను ఆదేశించవచ్చు. ఆదేశాలు ఇచ్చే స్థితికి చేరాలి సాధనలో. అలా చేరినప్పుడు చివరికి నీ శ్వాసను కూడా ఆదేశించే స్థితికి చేరాలి. కొంతమంది యోగులు 40 గంటలు శ్వాసను కూడా ఆగమంటారు.
వీటన్నిటికీ ఆధారమైన ఎనర్జీని మనం అందించకూడదు. వీటిని నడవడానికి మనం సహకరించకూడదు. మనసును, బుద్ధిని, శరీరాన్ని, శ్వాసను, దేనిని, చివరికి శ్వాసను కూడా. అప్పుడు నీవు నీ యొక్క సమక్షంలో, నీ యొక్క స్వరూప సమక్షంలో, నీ యొక్క చైతన్య స్వరూపంలో నీవు నిలబడి ఉన్నట్టు. నువ్వు ఆదేశిస్తున్నావు, అవి పాటిస్తున్నాయంటే అవి నీకు లొంగిపోయినట్టు. అలాంటి స్థితికి చేరిన యోగి ధన్యుడు. ఎన్ని పురాణాలు, ఎన్ని వేదాలు చదివినా మళ్ళీ చదవవలసిందే మరొక జన్మలో. మనము జీవితం గురించి, దైవం గురించి తెలుసుకోవడానికి చదవవలసిందే. కానీ నీవు దైవస్వరూపమైన నీ స్థితికి చేరడానికి అవి సహాయపడవు. నీవు నీ స్వరూపంలో నిలబడాలి. మొదట ఎలా నిలబడతావు, ఎలా ఆదేశిస్తావు అనేది కూడా ప్రశ్ననే కదా. నీకు ఎప్పుడైతే జ్ఞానం కలుగుతుందో ఆ జ్ఞానంతో వాటిని చూడడం మొదలు పెట్టాలి. నీ శరీరం చూడడం మొదలు పెట్టాలి. దీని యొక్క స్థితిని తెలుసుకోవాలి. నీ యొక్క ఊర్జతోటి ఇది ఎటువంటి ఎలా మెలుగుతుంది, ఎలా ప్రవర్తిస్తుంది తెలుసుకోవాలి. మనసు కూడా ఎలా ప్రవర్తిస్తుంది, నీ కంట్రోల్లో ఉందా, దాని ఇష్టం వచ్చిన పరిధిలో ఉందా. నీ యొక్క కంట్రోల్ అంటే నువ్వు పగ్గాలు పట్టి ఉన్నావా మనసును, లేక పగ్గాలు విడిచిపెట్టి ఉన్నావా తెలుసుకోవాలి. పగ్గాలు పట్టుకోవాలి. దాన్ని ఎక్కువగా ఊర్జ ఇవ్వకూడదు. మెల్లిమెల్లిగా వాటన్నిటికీ ఊర్జను తగ్గిస్తూ వాటికి ఊర్జ లేని స్థితి తీసుకెళ్ళాలి. ఊర్జను ఇవ్వలేని స్థితి తీసుకెళ్ళాలి. అది నువ్వు చెప్పినట్టు వినాలి. అవన్నీ వింటాయి. నీకు అటువంటి స్థితి వచ్చినప్పుడు అవన్నీ వింటాయి. అలాంటి సాధనలో ముందుకెళ్ళాలి. మనకు అనారోగ్యాలు, మృత్యుభయాలు ఇవన్నీ ఏం అవసరము? నీ స్వరూపం కాదది. నీ యొక్క కర్మ ఫలితాలు నీకేం అవసరము? ఈ బంధుమిత్రులు, కుటుంబాలు నీకేం అవసరము? ఇవన్నీ మానసికమైనవి. నీవు వాటికి అతీతం కదా. అంతటా వ్యాపించిన స్వరూపమైన నీవు, ఏ స్థితి లేని స్వరూపమైన నీవు, శూన్య స్థితి అయిన నీవు, ఏ ఆలోచనలు లేని స్వరూపమైన నువ్వు, ఆ స్థితే బ్రహ్మాండము. ఏమీ లేని స్థితే బ్రహ్మాండము. ఆ బ్రహ్మాండంలోనే అనంతమైన ఊర్జ ఉంది. ఆ బ్రహ్మాండంలోనే సృష్టి స్థితి లయాలు ఉన్నాయి. కానీ చేయకుండా అలాగే బ్రహ్మాండంలో నీ స్థితిని వదలకుండా ఉండడమే నిజమైన సాధన. అప్పుడు నీకు ఎటువంటి బాధలు, ఎందుకంటే ఎమోషన్స్, ఆలోచనలు, ఏం జరుగుతుంది, అందరినీ గమనించడం, ఇవన్నీ లేని స్థితి. వీటన్నింటినీ నీ ఆధీనంలో ఉంచుకున్న స్థితి. నీకు వాటితో పని లేని స్థితి కదా. నీవు నిశ్చలుడు అయిపోతున్న స్థితి అది. అటువంటి స్థితిని పొందడం ఎంత అదృష్టము. ఏ భయాలు లేని స్థితి కదా అది. భయపడేది దృశ్య రూపమే. ఆ దృశ్యాలు, ఆ పరిస్థితులు, వాటి యొక్క ఊర్జను నువ్వు దాటిన స్థితి అది. వాటిని కంట్రోల్ చేసుకున్న స్థితి నీది. ఏ భావావేశాలు లేని స్థితి కదా. ఎంత ఆనందం. నిన్ను కదిలించేవాడు ఎవడు? కాలానికి అతీతం నువ్వు. అలాంటి స్థితిలో చేరిన యోగి, అతని స్వరూపం కూడా, అతనికి కనిపించే దృశ్య స్వరూపం, అతని స్వస్వరూపం అంటే శరీరం కూడా కాదు కదా. అది అన్ని స్థితులు దాటిన స్థితి అది. అతను ఏ స్థితిలో ఉంటాడు అప్పుడు? పరమానంద స్థితి అది. అంటే ఏది అతన్ని చలింప చేయదు ఆ స్థితిలో. అలాంటి గొప్ప స్థితి అది. ఆ స్థితికి అందరూ చేరాలి, ధన్యులు కావాలి. ఆ స్థితిలో మనము చాలా 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 పవిత్రులమై, చాలా గొప్పని తత్వంలో విరాజితమై, దక్షిణామూర్తి స్వరూపులమై నిలబడతాం. ఆ స్థితిని కొద్దిగా మీరు ఆలోచించి ప్రయత్నం చేయండి. ధన్యులు కండి.